కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నల్లపరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో వైసీపీ నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వసంతరెడ్డి మీరారెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహలు, చెర్లపాలెం ప్రసాద్ రెడ్డి, అనూప్ రెడ్డి, సోనగపల్లి జగన్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తురకా గోపీనాథ్, జగన్నాటి వేణు తదితరులు పాల్గొన్నారు. అబ్బా చేస్తాను అయిపోయింది. హలో హలో మంత్రివర్యులు, కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎంతో మందికి చదువు చెప్పించి తన సొంత నిధులతో ఎంతో మందిని చదివించిన మహనీయుడు మన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కోవూరు మండల ఇనమడుగు పంచాయతీ గ్రామంలో ఘనంగా ఆయనకి బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు వందలాది మందిగా రక్తదానాన్ని ఇచ్చేదానికి స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ముఖ్యంగా ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఇనమడుగు గ్రామ నాయకులకు మరియు కార్యకర్తలకు, అమెరికా నుంచి మానిటర్ చేస్తున్నటువంటి మారంరెడ్డి వంశీధర్ రెడ్డి గారికి మరియు వాళ్ళ తమ్ముడు వినయ్ రెడ్డి గారికి, ఈ గ్రామంలో రెండు కనులుగా చెప్పుకునే వసంత్ రెడ్డి గారికి మరియు మీరారెడ్డి గారికి, అదేవిధంగా చాలామంది ఇనమడుగు గ్రామ సీనియర్ నాయకులు నిన్నటి నుంచి చాలా కష్టపడడం మేమందరం కళ్ళారా చూసాం. ఇంతటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఇనమడుగు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇనమడుగు గ్రామ సర్పంచ్ గురించి చెప్పాల్సి వస్తే, ఎంత దూరమైనా అతను సైకిల్ మీదే వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసే దాంట్లో అతని పాత్ర కూడా ముఖ్య పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తూ, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం మన మండలంలో ఉండే 10 పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో 60+ ఉండే నాయకులు, సీనియర్లు అందరూ ఉండడం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం. ఎందుకంటే వాళ్ళ అనుభవం మా యువకులకి చాలా వరకు ఉపయోగపడుతుంది. నేను ఏదైనా దుస్తుగా ప్రవర్తిస్తే, దుస్తుగా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఇచ్చే సలహాలు చాలా మేలు చేస్తున్నాయి. ఇదే విధంగా సీనియర్ నాయకులు మేమందరం ఒక ఏడు నాటి మీదకి వచ్చి 2029లో ప్రసన్నకుమార్ రెడ్డి గారిని మరి తిరిగి ఎమ్మెల్యేగా చేసుకుని కోవూరు నియోజకవర్గాన్ని 10 రెట్లు అభివృద్ధి చేసేదానికి ఖచ్చితంగా తోడుంటామని చెప్పి, ఈ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు అదేవిధంగా ప్రసన్నకుమార్ రెడ్డికి అండగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు అదేవిధంగా నల్లపరెడ్డి కుటుంబ అభిమానులకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ నాకు ఇంతటి అవకాశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.